మిథున వాళ్ళ నాన్నని బెదిరించి మరీ ఇలా అంటూ ఉంటుంది. మీరు మర్యాదగా నా భర్తని విడిపిస్తారా లేదా అని చెప్పి అడుగుతుంది. అది వినగానే అక్కడ ఉన్న హరివర్ధన్ ఇలా అంటూ ఉంటాడు. నీ భర్తని విడిపించడం కాదు కదా నీ భర్త అని అంటున్నా చూడు, ఆ పేరు కూడా నువ్వు అనకుండా చేస్తాను, చూస్తూ ఉండు. నేను వాడిని పూర్తిగా శిక్ష పడేలా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న మిథున, ఏంటి నా భర్తని మీరు శిక్షిస్తారా? నేను ఈ ఇంటికి రావాలని మీరు కోరుకుంటున్నారు కదా, మీరు మా అత్తగారి ఇంటికి వచ్చి వియ్యంకులుగా నన్ను పుట్టింటికి తీసుకువెళ్తానంటేనే నేను వస్తాను. మీరు అప్పుడు పూర్తిగా వింటేనే నేనైతే వస్తాను, అంతవరకు నేను ఈ ఇంట్లో అడుగు పెట్టేదే లేదు అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న లలిత, హరివర్ధన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న మిథున అలా అనేసరికి హరివర్ధన్ వాళ్ళు షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. మిథున మాత్రం నా భర్తని ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి మిథున అంటుంది. అది విని హరివర్ధన్ ఎలా అంటూ ఉంటాడు, నీ భర్త నీ దగ్గరకు రావాలి అంటే అది నా పర్మిషన్ ఉంటేనే. నీ భర్త నీ దగ్గరకు రాడు, అతను అసలు భర్తే కాదు, వాడు ఒక ఇడియట్. అలాంటి ఇడియట్ని నా కూతురుతో కలిసి ఎలా చూడగలను? అసలు ఆ ఊహ నేను తట్టుకోలేకపోతున్నాను. నేను ఒక జడ్జిని, అలాగే ఒక కన్న తండ్రిని. ఇవన్నీ ఆలోచించుకొని నువ్వు నిర్ణయం తీసుకో అని చెప్పి హరివర్ధన్ అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న మిథున కూడా, మీరు కూడా గుర్తుపెట్టుకోండి హరివర్ధన్ సార్, నేను నా భర్తను విడిపిస్తానని చెప్పి అంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.